హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. మనతో పాటు స్టూడియోలో బసంత్ గారు ఉన్నారు. హలో బసంత్ గారు. హాయ్. సో నేను రీసెంట్గా లింక్డ్ఇన్లో పోస్ట్ చూశాను. అంటే చాలామంది విదేశాలకు వెళ్తూ చాలా గొప్పగా పోస్టులు చేస్తుంటారు చాలామంది. సో దానికి రిటర్న్గా మన ఆడియన్స్ కూడా లైక్ ఎవరొకరు సోషల్ బీయింగ్సే. సో వాళ్ళు కూడా కమెంట్స్ పాస్ చేస్తారు, ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి కొంచెం నెగిటివ్ వేలో కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మన 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 కంట్రీలో బాగా చదువుకొని కూడా అండ్ జాబ్ కొట్టే క్యాపబిలిటీ ఉన్నప్పటికీ ఎందుకు వెళ్తున్నారు అంటే నా పాయింట్. అది మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, అబ్రాడ్కి? సో నేను కూడా ఈ పోస్ట్ కొన్ని చూశాను. ఓకే. సో వెళ్ళేటోళ్ళు వాళ్ళ కారణాలు ఏవో వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఏవో చెప్తున్నారు. అండ్ కమెంట్స్లో నేను చూసింది ఏంటంటే, మన దేశం ఇంత బాగున్నప్పుడు ఇంకెళ్ళాల్సిన పరిస్థితి ఉంది, లేదా మన దేశానికి ఏంటంటే ద్రోహం చేసినట్టు, ఇలాంటి మాటలన్నీ నేను చూశాను. జనరల్గా ఒక లైఫ్ స్ట్రక్చర్ గురించి ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే, మన ప్రతి దేశంలో అండ్ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏంటంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటి ఉంటుంది. అదే హై క్వాలిటీ, మంది లో క్వాలిటీ అని కూడా కాదు. అక్కడ ఫారిన్లో కూడా కొన్ని ఐటమ్స్ చేపు దొరకచ్చు, ఇండియాలో సిటీ లాంటి ప్లేసెస్లో మనకి కాస్ట్లీ దొరకచ్చు. కానీ ఏంటంటే ఒక రకమైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటంటే, బాగా ఒకసారి చదువుకున్న ఒక టైప్ ఆఫ్ ఒక ఫైనాన్షియల్ స్టేజ్కి వెళ్ళిపోయిన ఏంటంటే మన రిక్వైర్మెంట్స్ యాక్చువల్లీ పెరిగిపోతుంటాయి. సో అలా పెరిగిపోయేటప్పుడు ఏంటంటే, సో కెపాసిటీ ఉంది అంటే మూవ్ అవ్వాలని అనుకుంటారు. పైగా నేను చూసిన కొన్ని పోస్టులు ఏంటంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని చెప్పారు. అలా ఏంటంటే నాకు కొన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ఏంటంటే మన క్వాలిటీ ఎయిర్ కావాలి, అది మనకు సిటీస్లో దొరకదు. ఇప్పుడు మనం గ్రామాల లాంటి క్వాలిటీ ఎయిర్ కోసం గ్రామాల లాంటి వెళ్ళాలంటే సిటీలో ఉండే ఫెసిలిటీస్ దొరకవు. ఇంకా ఇప్పుడు ఒక మంచి నీళ్ళు కానీ అవనివ్వండి, ఇంకా వేరే మనం చర్చిస్తూ పోతాం. సో ఇవన్నీ ఇక్కడ దొరకనప్పుడు ఏంటంటే వీటిని బేసిక్ ఇవి కావాలి అని అనుకునేటోళ్ళు వెళ్తారు. వీటి గురించి పెద్దగా కన్సర్న్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వెళ్ళిపోవడాన్ని చాలా వింతగా విచిత్రంగా చూస్తారు. వీళ్ళలో కొందరు అతివాదులు వీటి మీద ఏంటంటే కొన్ని నెగిటివ్ కమెంట్స్ ఇలాంటివి పాస్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఎవరైతే అబ్రాడ్కి వెళ్తున్నారో సో వాళ్ళందరినీ చూసి అంటే వీళ్ళు దేశానికి ఏమి చేయట్లేదు, సేవ ఏం చేయట్లేదు, దేశానికి ఎందుకు లాస్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఇలా కమెంట్స్ పాస్ చేస్తారు. దీనికి మీ ఒపీనియన్ ఏంటని చెప్పి? సో అవన్నీ ఏంటంటే ఫూలిష్ కమెంట్స్ అండి. ఓకే. ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి దేశాన్ని బాగు చేసే ఉద్దేశం లేదు, అంటే ఎందుకు ఇలా ఉన్నారని చెప్పేసి అలా కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే దేశాన్ని బాగు చేయడం అంటే ఇక్కడ దేశంలో ఉద్యోగం చేయడాన్నే దేశాన్ని బాగు చేయడం అనే ఒక యాంగిల్లో చూసుకుంటే మరి మనం ఏం చేయలేం. ఓకే. ఇప్పుడు అలా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇండియాలో ఉద్యోగం చేయకుండా విదేశాలకు వెళ్ళిపోతున్న వాళ్ళు దేశ ద్రోహులు అయితే, ఇక్కడ కాకుండా అక్కడ ఉద్యోగం చేసేటోళ్ళు ఏదో ఆ దేశాన్ని బాగు చేస్తారు, మన దేశాన్ని ఎవరు బాగు చేస్తారు అని ఇలా దేశ ద్రోహులుగా వాళ్ళని చూస్తే, ఇక్కడ దేశంలో ఉంటున్న వాళ్ళని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేని దేశం వాళ్ళకి ద్రోహం చేసినట్టు మనం చూసుకోవాలి. ఓకే. ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు దేశం ఉద్యోగ అవకాశాలు ఇప్పించలేకపోతుంది? సో దాన్ని దేశ ద్రోహం కానీ దీన్ని దేశ ద్రోహంగా కానీ ఏం చూడక్కర్లేదు. ఎక్కడైనా ఫెసిలిటీస్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఉద్యోగమే అలా చూసుకుంటే ఉద్యోగమే చేయాలా, సొంత ఫెసిలిటీస్ సొంత వ్యాపారం లాగా ఏదైనా చూసుకోవచ్చు కదా. సో డబ్బు సంపాదించడానికి కోటి మార్గాలు ఉంటాయి, అట్లా ఏమైనా చూసుకోవచ్చు కదా. సో అలా మీకు దేశం అంటే ఖచ్చితంగా కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ కొన్ని ఉంటాయి. అవి మీరు ఒక ట్యాక్స్ పేయింగ్ సిటిజన్గా ఒక కంట్రీ నుండి ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. సో అలాంటివి చేయండి, అలా అంతే తప్ప అలా దేశం చేయకపోతే దేశం మీకు ద్రోహం చేసినట్టు. కానీ వాళ్ళు మన వాళ్ళు ఏమైనా మన వాళ్ళనే కదా, ఒకరైనా వాళ్ళ దేశాన్ని వదిలేసి ఇంకో దేశంకి వెళ్ళిపోవడాన్ని ద్రోహంగా చూడాల్సిన కానీ అవసరం లేదు. ఇలా ఫస్ట్ ఇంత నెగిటివిటీ అంతా ఫిల్ చేసుకుంటే ఏంటంటే మీలో నుండే ప్రాబ్లమ్స్ మీరు చూసుకోలేరు. ఎవరు ఉద్యోగ స్కిల్స్ ఏమో తక్కువ ఉంటాయి, ఎవరికి వాళ్ళకి ఏ ఉద్యోగం ఏదో రాదు, లేదా వాళ్ళకి ఏ అవకాశాలు ఉంటే అవి చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏదో కాంప్లెక్సిటీ ఏదో ఉంటుంది, నేను ఉద్యోగం చేస్తే ఇంత ఉద్యోగం చేస్తాను ఏదో సినిమాలో లాంటివి మనం చూస్తుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏమో చేయరు, వాళ్ళు ఖాళీగా ఉంటారు, వెళ్ళేటోళ్ళ మీద కమెంట్ పాస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? మీరు కమెంట్ పాస్ చేస్తే మటుకు ఏమైనా దేశానికి ఉపయోగమా? లేదు, అంతే. సో ఇక్కడ మన కంట్రీలో నాలెడ్జ్ గెయిన్ చేసుకుని అండ్ స్కిల్స్ కూడా నేర్చుకొని అంత హై ఇంటెలెక్చువల్ అంటే ఎవరైతే బాగా గెయిన్ చేశారో అదంతా వేరే కంట్రీస్లో అంటే చాలా మంది అడిగే ప్రశ్న ఇది. అంటే మన కంట్రీలో కాకుండా వేరే కంట్రీస్లో ఎందుకు యూజ్ చేయడం అని చెప్పేసి, మన క్యాపబిలిటీని ఎందుకు అలా అని చాలా మంది అడిగే ప్రశ్న. దీని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ ఏంటంటే నేర్చుకోవడాన్ని అప్లై చేయడాన్ని రెండు ఒకే ఘాటును కట్టకూడదండి. ఓకే. మీకు చాలా విషయాలు యాక్చువల్లీ మీకు నేర్చుకునే అవకాశాలు ఉండొచ్చు, బట్ వాటిని అప్లై చేయడానికి ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే అబుదాబిలోని వాళ్ళు కెమికల్ ఇంజనీర్స్, అక్కడ అబుదాబిలో వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవడానికి ఫెసిలిటీ ఉన్నది, కెమికల్ ఇంజనీరింగ్ ఇక్కడ చదవడానికి ఫెసిలిటీ ఉంది, బట్ ఎక్కువ ఉద్యోగాలకి ఇక్కడ ఫ్యాక్టరీస్లో
ఇప్పుడు వాళ్ళని ఏమనాలి? వాళ్ళని దేశద్రోహులు అనాలి. ద్రోహం లాంటివి ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే మరి అవకాశం వచ్చింది, చదువుకున్నాం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళని ఫ్రీగా చదవట్లేదు కదా, వాళ్ళ ఫీజులు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కదా, వాళ్ళే చదువుతున్నారు. నిజంగా ఒకవేళ ఇక్కడ చదువుకొని ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళిపోవడానికి ద్రోహంగా ఇలాంటివి చూడాల్సి వస్తే గవర్నమెంట్ ఎందుకు పాస్పోర్ట్ ఇస్తుంది? గవర్నమెంట్ ఎందుకు వెళ్ళిస్తుంది? ముందే వాళ్ళకి బ్లాక్ చేసేది కదా, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉద్యోగం చేయాల్సిందే. నాకు అలాంటిది ఏం లేదు. ఫస్ట్ గవర్నమెంట్ వీటిని చూడట్లేదు, మీరు ఎందుకు అంతలా చూడాల్సి వస్తుంది? కమెంట్ పాస్ చేసేటోళ్ళు అంతలా ఎందుకు చూడాల్సి వస్తుంది? అలా కాకుండా మీ పని మీరు చేయొచ్చు కదా, అది చేయరేమి. ఈ కమెంట్ పాస్ చేసేటోళ్ళు పాస్ చేయని వాళ్ళకి క్లియర్ డిఫరెన్స్ ఏంటంటే ఒకరికి పని ఉంది, ఇంకొకరికి పని లేదు. ఓకే, అంతే. సరే, మన చాలా మందికి ఉండే ప్రశ్న ఇది. సో మన ఇండియాలో ఎక్కువ ఆపర్చునిటీస్ లేక చాలా మంది అబ్రాడ్కి వెళ్తున్నారు అని చెప్పేసి ఇది ఒక అపోహ అనుకోవచ్చు చాలా మంది. దీని గురించి మీరు ఏమంటారు? ఎస్ అండ్ నో. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చాలా మంది అబ్రాడ్ వెళ్తారు. ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు ఉన్నాయి, బట్ అలా ఇంకొన్ని ఉద్యోగాలు ఇక్కడ లేవు, వాటి కోసం అబ్రాడ్ వెళ్తుంటారు. అది అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వాటిని ఏంటంటే వెళ్ళిపోవడాన్ని ఈ ఆస్పెక్ట్లో చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదో కావాలి, అది ఇక్కడ లేదు, అది దాని గురించి ఎత్తుక్కునే క్రమంలో ఇంకక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ నుండి అమెరికా వెళ్తారు, అమెరికా నుండి లండన్ వెళ్తారు, లండన్ నుంచి ఇంకేదో ఆస్ట్రేలియా వెళ్తారు. వాళ్ళేదో వాళ్ళ ఇష్టం, వాళ్ళేదో వెతుక్కుంటూ వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిపోవడాన్ని, ఏదో దేశాన్ని వదిలేయడాన్ని ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మీకు ఏమైనా అప్పు ఉన్నారా? లేదు కదా. చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఏదో వెతుక్కుంటూ వెళ్తారు. అయిన ఫస్ట్ వాళ్ళు ఇంత తెలివైన వాళ్ళు అని మనమే ఫస్ట్ వాళ్ళకి కితాబ్ ఇచ్చాక నిజంగా వాళ్ళు అక్కడ చేస్తారంటే ఏదో కారణం ఉంటుంది అనుకోవచ్చు కదా. సడన్ దాన్ని ఎందుకు ఎజెండా అలా చూడాలి? కమెంట్ పాస్ చేసేటోళ్ళు ఏంటంటే ఫస్ట్ తెలివైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళ పాయింట్, అంతేనా? ఇప్పుడు తెలివైన వాళ్ళు వెళ్ళానంటే ఏదో రీజనింగ్ ఉంటుంది కదా, సో అలా ఆలోచించవచ్చు కదా. సో కమెంట్స్ పాస్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు అక్కడ ఏదైతే నేర్చుకుంటారో, ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటారో అవన్నీ అక్కడ నేర్చుకుని మన కంట్రీలో కూడా అప్లై చేయొచ్చు కదా. ఐ మీన్ అక్కడ నేర్చుకుని ఏదైనా, కానీ ఎందుకు అక్కడనే పరిమితం అయిపోతున్నారు అని చెప్పేసి అలా. అది వాళ్ళ ఇష్టం. ఓకే, వాళ్ళ ఇష్టం. ఏదైనా ఒక వ్యక్తిగత దీనిలాగా చూడాలి అంతే. ఓకే, అంతకంటే ఎక్కువగా మనం చూడొద్దు. ప్రతి మనిషికి ఒక వ్యక్తిగత జీవితం ఉంది. వాళ్ళు ఏదో అక్కడ నేర్చుకుని అక్కడ పాస్ చేయాలనుకుంటారు. ఎంతోమంది ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి ఇప్పుడు ఉద్యోగం కోసం అబ్రాడ్ వెళ్తున్నారు చాలామంది, అక్కడ ఉద్యోగం చేసి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటోళ్ళు వాళ్ళని కీర్తి చక్ర ఇలాంటి ఏమైనా అవార్డ్స్ ఇద్దామా? నిజంగా వీళ్ళు దేశ భక్తులు అని చెప్పి వాళ్ళకి మాత్రమే చెప్దామా? అలా ఏం లేదు కదా. ప్రతి ఒక్కడు వాడు పని చేస్తే అదే దేశభక్తి. ఇప్పుడు దేశభక్తి అంటే ఫస్ట్ అసలు సాఫ్ట్వేర్ అబ్రాడ్ వెళ్ళేటోళ్ళు అలా వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోవడమే దేశభక్తి. బార్డర్ దగ్గర గన్లు పట్టుకుని సైనికులతో మాత్రమే దేశభక్తి. ఇక్కడ మనకి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు క్లీన్ చేయకపోతే మొత్తం ఇక్కడ జబ్బులు అయిపోతాయి. సో వాళ్ళు చేసే దేశభక్తి కాదే, పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అంతే. ఎవరి ఇష్టం వాళ్ళు తగినట్టు. ఒక ఫ్రీ లైఫ్ లేదు, మనమే నియంతృత్వంలో లేము కదా. ఇది అసలు వెళ్ళాల్సిన ఏమంటారు పరిస్థితే రాకూడదు. వాళ్ళు ఎందుకు అలా వెళ్తున్నారు ఇలాంటివన్నీ క్వశ్చన్ చేయడం ఒక వ్యక్తిగత జీవితంలో చూద్దాం అంతే. ఇంత ఎక్కువ ఆలోచించొద్దు కమెంట్ చేసేటప్పుడు. సో ఎవరైతే అబ్రాడ్కి వెళ్తున్నారో, సో అబ్రాడ్కి వెళ్ళే ఫ్రీడమ్ అదొకటి, అండ్ మన కంట్రీ పట్ల రెస్పాన్సిబిలిటీ, ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, ఐ మీన్ వేరే వాళ్ళకి సొసైటీలో కానీ అంటే అబ్రాడ్కి వెళ్ళే ఫ్రీడమ్ అదొక పాయింట్, అండ్ ఇండియా పట్ల రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత ఉండాలి కదా అని చెప్పేసి, ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని నా పాయింట్. అంటే ఇండియా పట్ల ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు వాళ్ళు రెస్పాన్సిబుల్ అనిపించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారనేది ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఎవరో అంటారు వీడు దేశద్రోహి అని, సరే వాడు దేశద్రోహి కాకుండా దేశభక్తుడు అని అనిపించుకోవాలంటే ఏం చెయ్యాలి? అది ఒక్కొక్కటి సెల్ఫ్ ఎజెండా. అదే వాడు ఇప్పుడు ఇంత ట్యాక్స్ కట్టిన వాళ్ళని కూడా దేశభక్తులు అనరు. నిజంగా ట్యాక్స్ కట్టడం నా దృష్టిలో అయితే ఎంతో దేశభక్తే. ఇప్పుడు నేను 30% నాది ఇన్కమ్, పోనీ ఒక యావరేజ్ 25% ఎంత అనుకుందాం అంటే, నేను సంవత్సరానికి 3 నెలల పాటు నేను ఆ దేశం కోసం పనిచేస్తున్నట్టు కదా. నా ఇన్కమ్ నేను అంతటా, ఇది దేశభక్తి కాదా? నేను ప్రత్యేకంగా దేశభక్తి అని అనక్కర్లేదు. అలా చేయకపోవడానికి అంటే ఇల్లీగల్ పని కాదు, లీగల్ అక్కడ వాళ్ళు ఏదో వెళ్ళిపోతున్నారు, దాన్ని దేశ ద్రోహంలో ఏముంది కదా. లీగల్ గానే దేశం వెళ్ళనిస్తుంది కదా. దాని గురించి ఎందుకు దేశ ద్రోహం అంత పెద్ద కమెంట్లు ఏంటంటే అది వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ని డిపిక్ట్ చేస్తుంది. వాళ్ళు అంటే ఎందుకు వెళ్ళిపోవడానికి, ఎందుకు దేశద్రోహం గెలిచు. మనం జాగ్రత్త మనం ఆలోచించాలి. ఇంకొకటి నుండి డిమాండ్ చేసే బదులు ఒకటే సింగిల్ పాయింట్ నేను చెప్తాను. ఇప్పుడు మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 140 కోట్ల మందికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి? వాళ్ళు 140 కోట్ల మంది చేయలేంది
దేశాన్ని వదిలి వెళ్ళిపోయి లక్షల మందితోటే ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? మీరు మీ పని చేయండి. ప్రతి ఒక్కరు వెళ్ళేటోళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళేం చట్ట వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. నిజంగా ద్రోహం ఏం చేయాలంటే ఇప్పుడు చట్ట వ్యతిరేక పనులు చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళ దేశంలో ఉన్నా కూడా ద్రోహులే. ఇప్పుడు క్రైమ్ లాంటివి చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏ ఊర్లో చేస్తే ఆ ఊర్లో కానీ ఒక శాంతిని బలహీనపరుస్తున్నట్టు కదా, వాళ్ళు ద్రోహులు. వాళ్ళని చూడండి. అంతే తప్ప వీళ్ళేం చేస్తున్నారు? వెళ్ళాలి అంటే నేను వెళ్ళేటోళ్ళని ప్రత్యేకంగా సపోర్ట్ చేయడం గురించి కాదు, దాన్ని ఆ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళు పని చేస్తే అదే దేశభక్తి, వాళ్ళు చేయకపోవడం అదే దేశద్రోహం. దీన్ని ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలం అంటే ఈ షేమింగ్ ఒకటి ఎక్కువ అయిపోయింది, ఆన్లైన్ షేమింగ్. ఎందుకంటే నేను కమెంట్ పాస్ చేస్తే నన్ను గొప్ప అని అనుకునేలాగా, ఫస్ట్ నా ఆన్లైన్లో నా ప్రెజెన్స్ చూపించుకోవాలి అనేలాగా, నా కమెంట్కి ఎన్ని లైక్స్ వస్తే అదొక గొప్ప, దానికి రిప్లైస్ వస్తే దాన్ని సమర్థిస్తే అదొక గొప్ప. అంటే నా ఆలోచన నేనేది పెట్టాను వాళ్ళు సమర్థిస్తే. ఇప్పుడు నేను ఇక్కడ నా కమెంట్స్ పెడతాను, ఇక్కడ కమెంట్స్లో ఎవరైనా బాగా చెప్పానంటే మాత్రం అదే నాకు గొప్ప ఏమి అయిపోదు ప్రత్యేకంగా. ఈ వాళ్ళు అంటే ఒకరిని అలా షేమింగ్ లాగా చేయాల్సిన అంత అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేయండి, అంత సింపుల్. సో మన కంట్రీలో నిజంగా జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ లేక, సో ఆ ఫ్రస్ట్రేషన్తో ఇలా కమెంట్స్ పాస్ చేస్తున్నారు అనేది ఒపీనియన్ నాది. దీని గురించి మీరు ఏమంటారు? అది వాళ్ళ విజ్ఞతగా ఫస్ట్ వదిలేయాలి. వాళ్ళ ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నారా, ఖాళీ గుండె చేస్తున్నారా, ఏ కారణంతో చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఆన్లైన్ ఒక రికగ్నిషన్ కోసం ఇలాంటి వాటి చేస్తున్నారని వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. కానీ ఏంటంటే ఇవన్నీ అక్కర్లేని పనులు, అది నా పాయింట్. సో నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కమెంట్స్ పాస్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళే వారికి దేశభక్తి లేదని చెప్తున్నారు. కమెంట్స్ పాస్ అసలు వీళ్ళకు ఉందా? అసలు వీళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు? అది నా పాయింట్. వాళ్ళు చూసుకోవాలి కదా ఏదైనా. సో నా క్వశ్చన్ అది. అది వీళ్ళకంటే ఏం చేస్తున్నారు, అది నిజంగా అది ఆలోచించాల్సిన ప్రశ్న, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది. అవునవును. ఎందుకంటే కరెక్ట్ ఉన్నామా లేదా? నిజం, అంతే కదా. ఇప్పుడు నేనేదో నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, నా బతుకు నేను బతుకుతున్నాను, నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. ఇంకోళ్ళు ఉంటే ఉన్నారు, లేకపోతే లేదు. దానికి నేను మాత్రం ఏం చేయగలను? వెళ్ళిపోయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయలేరు. ఫస్ట్ నేను ఇక్కడ ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో అది కమెంట్ పాస్ చేస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. నా కమెంట్ వల్ల ఎవడు మారిపోడు కదా. అయ్యో ఇది నా దేశానికి నేను ఎంత ద్రోహం చేసేస్తానని ఎవరు వచ్చారు కదా. వాళ్ళు వెళ్ళేటోళ్ళు వాళ్ళ కారణాలు ఉన్నాయి కదా. నిజంగా అలా వెళ్ళే అవకాశం ఉన్నోళ్ళు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ వైపు నుంచి ఒక యాంగిల్లో ఆలోచిస్తే, నేను చూసిన పోస్టులు ఏంటంటే వాళ్ళు కొంత ఫ్రస్ట్రేషన్ అని చెప్పారు. ఏంటంటే ఈ దేశంలో గాలికి ఇది లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, క్లీన్ వాటర్ లేదు, ఈ దేశంలో కరప్షన్, వీటి గురించి అంత మాట్లాడుతున్న వాళ్ళు. అంటే ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇప్పుడు నేను టోక్యో వెళ్ళి వచ్చిన ఎక్స్పీరియన్స్లో ఏంటంటే నేను వాటర్ బాటిల్ వాళ్ళకి అడిగితే మొదటి రోజు ఇచ్చారు, రెండో రోజు అక్కడ సింక్లో పట్టుకోండి అనేసారు. అంటే అక్కడ సింక్లో వచ్చే వాటర్ తాగే నీళ్ళు, అంత మంచి నీళ్ళని ఇక్కడ మనం తాగలమా? ఇక్కడ మనం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. మనం ఫస్ట్ ఏంటంటే ఒకసారి ఎప్పటికప్పుడు TDSలో ట్యాక్స్ కట్టే వెళ్ళిపోతుంటుంది, ఇంకా తర్వాత జిందగీ భగవాన్ భరోసే. అదే మన రోడ్డు మీద మనం ఎంతమంది వెళ్తుంటాం, ఎవరు ఏ బండి కొట్టేసి వెళ్ళిపోయినా ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరిది లేదు. ఫస్ట్ ఏంటి, మన దేశంలో ఫస్ట్ ఇంతమంది ఉండటం వల్ల ప్రాణానికి విలువ అంత లేదు. ఏ దేశంలో తక్కువ పాపులేషన్ ఉంటే వాళ్ళకి ప్రాణానికి కొంచెం విలువ ఉంటుంది. ఇప్పుడు అబ్రాడ్లో వీటిలో ఏంటంటే అంబులెన్స్ ఇవన్నీ టైంకి వస్తాయి. ఇక్కడ మన ఇంట్లో అంబులెన్స్ వెళ్తున్నప్పుడు వాటికి దారి ఎవరు? మనం పీల్చే గాలి మంచిది కాదు. వెళ్ళేటోళ్ళు ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్తో, ఇవన్నీ అంటే బేసిక్ ఫెసిలిటీస్, ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్ వెళ్ళేటోళ్ళని ఎలా ఆపుతారు? అది ఏమంటారు, ఎవరి ఇష్టం వాళ్ళ తరఫున చూసుకుంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళేమి ఏదో టెర్రరిస్ట్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళట్లేదు కదా. వాళ్ళకి ఇలాంటి ఒక బేసిక్ ఫెసిలిటీస్ వాళ్ళకి దొరక్క వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళనివ్వండి. మీరుండి నిజంగా వాళ్ళే కాదు, మీరు దేశాన్ని బాగు చేయండి కమెంట్ చేసేటోళ్ళు. అండ్ అబ్రాడ్ కాకుండా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా వెళ్తుంటారు చాలా మంది. సో మన కంట్రీలో అయితే, ఇండియాలో అయితే మనం సేఫ్. సో అక్కడ చాలా వార్స్ జరుగుతుంటాయి. సో అక్కడ మన ప్రాణానికి నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీని గురించి మీరు? ఏదైనా వ్యక్తిగత స్వేచ్ఛ. వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ ప్రాణాలకు నష్టాలు ఉందో లేదో వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ ఫస్ట్ వెళ్ళేటోళ్ళు ఇవేం ఆలోచించకండి, ఏం బ్యారీ చేసుకుని వెళ్తున్నారు అది ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎంతోమంది ఏంటంటే చాలామంది ఈ కొన్ని లేబర్ వర్క్, ఈ కన్స్ట్రక్షన్ లేబర్ ఇలాంటి వాటికి ఏంటంటే మిడిల్ ఈస్ట్ వెళ్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు సౌదీ అరేబియాలోని కొన్ని యెమెన్ ఇలాంటి వీటి కంట్రీస్లో రూల్ ఉండేది ఏంటంటే వీళ్ళు పాస్పోర్ట్ తీసేసుకుంటారు.
ఓకే. ఫస్ట్. పాస్‌పోర్ట్ వాళ్ళని తీసేసుకొని ఎళ్ళాలనుకున్నప్పుడు ఎళ్ళనివ్వరు. హ్మ్. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎళ్తున్నారు అనంటే, ఇది మరి ఆ కారణాలు ఏంటనేది ఆలోచించండి. అయితే డబ్బు పిచ్చి అయ్యి ఉండదు. నిజంగా ఆళ్ళు అంత సంపాదిస్తారంటే నాకైతే తెలీదు. తెలీదు. ఇక్కడ లేదా ఎక్కడ ఉద్యోగాలు దొరక్క అక్కడికి వెళ్తున్నారని కాసేపు వాళ్ళు అనుకున్నా. ఇవన్నీ తెలిసినప్పటికీ ఏదో మోటివ్‌తో వెళ్తున్నారు. ఏదో ఏం తెలిసో అది వాళ్ళ తెలియకో, పర్సనల్ తెలిసో తెలియకో ఏదో కారణంతో వెళ్తున్నారు. ఓకే. అది వాళ్ళ వ్యక్తిగత ఓకే. దీనిగా వదిలేద్దాం. పర్సనల్. ఓకే. ఆ! అది వీటిలో కొన్నిట్లో కొన్ని ఫూలిష్‌నెస్ ఉండొచ్చు. ఓకే. బట్ వాళ్ళకి వదిలేద్దాం. వ్యక్తిగత స్వేచ్ఛ. ఓకే. అంతే తప్ప ఇప్పుడు మనం వాళ్ళ డెసిషన్‌ని జడ్జ్ చేయట్లేదు మనం ఇక్కడ. హుహు. మనం ఏంటి కమెంట్ పాస్ చేసేటోళ్ళ గురించి అంటే వాళ్ళ కమెంట్‌లో ఎంత నిజంగా ఎంతవరకు నిజం ఉంది? ఎంతవరకు వాస్తవం ఉంది? ఎంతవరకు ఆ కమెంట్‌కి అర్థం ఉంది, అవసరం ఉంది. ఓకే. సో, ఎవరికి వెళ్ళే ఫ్రీడమ్ వాళ్ళకుంది. అంతే కదా! సో, అంటే కమెంట్ చేయాల్సిన అవసరం లేదని మీ పాయింట్. అంతే. అంటే కమెంట్ చేయాల్సిన అవసరం అంటే ఇప్పుడు వాళ్ళ కమెంట్ మీద నేను కమెంట్ ఇప్పుడు పాస్ చేస్తాను అవసరం కదా! లేదు. అవునవును. అలాగా. అంటే ఇదైనా అవసరం అంటే అవసరం లేదనే కాసేపు అనుకుందాం. కానీ ఏంటంటే వీటిలో వాస్తవాలు ఎంత ఉన్నాయని కాసేపు ఆలోచించడానికి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఇలా చెప్పడం వల్ల ఏదో కాసేపు ఒకసారి ఎవరైనా ఆలోచిస్తారేమో అని నా ఆశ. ఒకసారి నిజంగా ఆలోచించండి. కాసేపు బాగా ఆలోచించండి. ఈ ఎంతవరకు అవసరం ఉంది? నా కమెంట్ వల్ల నిజంగా ఎంత ఏమంటారు మార్పు వచ్చే అవకాశం ఉంది. సో, ప్రెజెంట్ ఈ మధ్యలో ఎక్కువ నెగటివిటీ అవుతుంది. ఇట్లా కమెంట్స్ పాస్ చేయడం ఎక్కువ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు దానికి? ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుండి చాలా ఎక్కువ ఈ చెత్త వస్తుంది. ఫస్ట్ ఏంటంటే దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళడం ఈరోజు కొత్త కాదు. ఎప్పుడో 1900 స్టార్టింగ్ నుండి వెళ్ళేటోళ్ళు ఉన్నారు. అవునవును. ఎంత 90 నుండి చాలా మంది వెళ్తున్నారు. చాలా అప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా ఏం వచ్చింది? ఇప్పుడు అప్పటి నుంచి అప్పుడు కూడా అప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం వేలలో వెళ్ళేవారు. ఇదే మన జనాభా పెరిగింది కాబట్టి ఇప్పుడు లక్షల్లో వెళ్తున్నారు. అవును. వాళ్ళు వెళ్ళేటోళ్ళు ఏంటంటే ఈరోజు కొత్త కాదు వెళ్ళడం. వాళ్ళు 1900s నుంచి వెళ్తూనే ఉన్నారు. అవును. అక్కడికి వెళ్ళి అక్కడ ఇండియన్స్ కూడా ఎన్నో తరహాలు పెట్టి అక్కడ ఉండేటోళ్ళు కూడా మనకు దొరుకుతారు. అవును. సో అన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు? ఇప్పుడేంటి కొంచెం ఈ సోషల్ మీడియా బాగా ఎక్కువ పెరగడం వల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే మా దగ్గర అకౌంట్ ఉంటే కమెంట్ అయ్యొచ్చు. ఎవరి దగ్గర వాళ్ళ పర్సనల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి పాస్ చేస్తున్నారు కమెంట్స్. ఎగ్జాక్ట్లీ. పైగా ఏంటంటే మనం చేసే పనికి పర్యావరణం ఎదుర్కోవాల్సిన వచ్చిన రోజే ఏదైనా ఉంటుంది. సో ఒక కమెంట్ పాస్ చేసిన దానికి ఏం కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండవు. సో దానివల్ల ఇప్పుడు వాళ్ళు నిజంగా కాసేపు ఆలోచిద్దాం. వాళ్ళు నిజంగా అభివృద్ధిగా ఆటంకం అని అనుకుంటే ఎన్నాళ్ళు బట్టినే వెళ్తూనే ఉన్నారు కదా. మన దేశం అప్పటితో పోలిస్తే ఇప్పుడు అభివృద్ధి చెందింది కదా. ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఫస్ట్ అప్రిషియేట్ చేయండి. అవును. ఇక్కడ ఉన్న వాళ్ళు అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇక్కడ ఉండే వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. మీరు మీ పని చేయండి అంతే. ఎవరు వాళ్ళు కమెంట్ పాస్ చేయడం వాళ్ళ పనులు చేస్తూ వెళ్ళే వాళ్ళ మీద పడి ఏడవకుండా అంతే. ఎవరైతే ఈ దేశం ఎందుకంటే వెళ్ళడం అనేది కొత్త కాదు. అవును. కమెంట్ పాస్ సహజం. ప్రతి ఇయర్ వెళ్తూనే ఉంటారు. అది ఎప్పటి నుంచి వెళ్తూనే ఉంటారు. ఓకే అంతే. మరి కమెంట్ పాస్ చేయడం వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం కొత్త. కరెక్ట్ మాట్లాడాలంటే వెళ్ళడం కొత్త కాదు. కమెంట్ చేయడం అనేది అనవసరం అని మీ ఒపీనియన్ కదా. అంత అనవసరం అంటే ఎవరికి ఉపయోగం లేని పని. నిజంగా వాళ్ళంటే చేయాల్సిన పని చేస్తే అది ఉపయోగం ఉండే పని. ఇలాంటి చేయడం అనేది అక్కర్లేని పని. వీటిలో వాస్తవాలు ఇది వాస్తవాలు అనేది కేవలం నా అభిప్రాయాలు మాత్రం. ఓకే. సో అబ్రాడ్ ఉన్న సిటిజన్స్ చాలా మంది వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఎందుకంటే ఇండియన్స్ చాలా మంది మా దగ్గరికి వచ్చి మాకున్న జాబ్స్ కూడా వాళ్ళది చేసుకుంటే చాలా మంది ఫ్రస్ట్రేషన్ ఉంది. సో అండ్ మన ట్రంప్ కూడా చాలా మందిని ఇండియా వాళ్ళని రాకూడదని చెప్పేసి ఇది అనుకుంటున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం వస్తుంది. నిజంగా మనం ఇండియన్స్ రావడం వల్ల వాళ్ళ జాబ్స్ పోతున్నాయి. అలా ఒకసారి ఏ విధంగా? సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు. నాకు దీని గురించి తెలియదు. కానీ కాసేపు ఒకసారి జస్ట్ టేక్ స్టెప్ బ్యాక్ ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఏంటంటే వీటిలో చాలా వాటికి ఏంటంటే పొలిటికల్ ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ కైనా ఏదో ఒకటి అంటే ఈదర్ వాడు చేసిన పని గురించి చెప్పుకోవాలి లేదా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? 2014 నుండి చూడండి ఎంతసేపు హిందూ ముస్లిం వాళ్ళ వల్ల అంటే ఇప్పుడు హిందువుల్లో దొంగలు లేరా? ముస్లింలు మంచి వాళ్ళు లేరా? ఇప్పుడు రిలీజియన్ బట్టి నిజంగా వాళ్ళని డివైడ్ చేయొచ్చా? అవసరం లేదు. ఆ పాయింట్ అది. ఆ కేటగరైజేషన్ కరెక్ట్ కాదు. సో అలానే ఇదైనా సరే ప్రతి ఒక్కటి ఒక ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను కొందరితో అక్కడ మాట్లాడి నేను తెలుసుకుంది ఏంటంటే కొంత పొలిటికల్ ఎజెండా వర్క్ అవుతుంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళకి పనిచేస్తారు. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఈ టారిఫ్స్ లాంటివి పెట్టి ఏంటంటే అమెరికాలో చాలా ఒక ఇన్ఫ్లేషన్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రతి దేశం మీద ఇప్పుడు రివర్స్ దాన్ని ఏదో రెసిప్రొకేటెడ్ ట్యాక్సెస్ అవి పెట్టి చాలా ఎక్కువ వాళ్ళు వసూలు చేస్తున్నారు.
అవి చేయడం వల్ల ఏంటంటే అవి చేయడం వల్ల ఇండైరెక్ట్గా ఫైనల్ ఎవరు పే చేస్తారు, అక్కడ యూఎస్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పే చేస్తారు, అంటే వాళ్ళు ఎక్కువ పే చేయాలి ఇంతకు ముందు కంటే అన్నప్పుడు వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఈలోపు ఏం చేస్తుంటారు, వీళ్ళ వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి, వీళ్ళు అందులో కొంత వాస్తవం ఉండుండొచ్చు, కాదనట్లు నిజంగా వాళ్ళు టోటల్ కూడా వాస్తవం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేస్తారు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళనివ్వండి అంతే. అంటే ఇప్పుడు అంటే ఆ సిటిజన్స్ అలా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి అది నిజమే అంటారా అని నా ఒపీనియన్. అయ్యి ఉండొచ్చు, చెప్పలేం. ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక దేశంలో అన్ని పనులు ఆ దేశం వాళ్ళు చేయలేదు. ఒక దేశం కూడా అందరికీ ఇప్పుడు ఇది ఉద్యోగ అవకాశాలు కల్పించలేవు కంప్లీట్. కాసేపు ఇప్పుడు మన దేశంలో అందరూ, ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివేశారు అనుకోండి, కాసేపు దేశం అందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేస్తాయి? లేదు. అలానే అక్కడైనా సరే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు టాప్ హై ఇంటెలిజెన్స్ అవసరం ఉండే జాబ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి అలాంటి జాబ్స్ ఉంటాయి. అలాంటి జాబ్స్ నిజంగా యూఎస్లో ఉండేటోళ్ళు వాళ్ళు మాత్రం చేయగలరా అండి? లేదు, బయట నుండి అంతా తెచ్చుకుంటారు. ఎందుకంటే టాలెంట్ అనేది దేశానికి స్పెసిఫిక్ కాదు కదా. సో అలా తెచ్చుకుంటారు, వాళ్ళు వెళ్ళేటోళ్ళు వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. ఇప్పుడు వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళు మాత్రం క్రైమ్ చేస్తారు, యూఎస్లో ఉండేటోళ్ళు చేయట్లేదు. ఇప్పుడు గన్స్ ఉన్నాయి, గన్స్ పట్టుకుని అక్కడ చంపేస్తుంది చాలా మంది యూఎస్ వాళ్ళే కదా. సో కొంత వీటికి పొలిటికల్ ఎజెండా ఉంటుంది, వీటిలో కొంత వాస్తవం ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు నిజంగా వెళ్ళేటోళ్ళని కమెంట్ పాస్ చేస్తున్న వాళ్ళు ఎవరు అక్కడ ఇలాంటివి ఉన్నాయి ఈ పాయింట్స్ పాస్ చేయరు. వాళ్ళు ఏదో వీళ్ళు ఫ్రస్ట్రేషన్ ఏదో తీర్చుకోవడానికి అంతే. సో నా పాయింట్ ఏంటంటే, చాలా మంది వెళ్తుంటారంటే పోస్ట్ చాలా గొప్పగా చెప్తుంటారు. అసలు ఏం చూసి వెళ్తుంటారు అన్న క్వశ్చన్ అనేది. ఏం చూసి వెళ్తుంటారు అసలు? సో అక్కడ మన ఇండియాని వదిలేసి మరి మన సొంత కంట్రీని వదిలేసి మరి వెళ్తున్నారు కదా, చాలా గొప్పగా చెప్తుంటారు. అక్కడ ఏం చూసి, అక్కడ ఏముందని అక్కడ ఏం చూసి వాళ్ళు వెళ్తుంటారు అని నా క్వశ్చన్. సో వీటిలో ఏంటంటే దీనికి 2 ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఆన్సర్ చేయొచ్చండి. వెళ్ళడానికి గొప్పగా భావించేటోళ్ళు ఒకరు, ఇంకో 2 ఆస్పెక్ట్ ఏంటంటే నాకు కావాల్సింది దేశం ప్రొవైడ్ చేయలేకపోతుంది అనుకుని వెళ్ళేటోళ్ళు ఒకరు. 2 ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఫస్ట్ ఆస్పెక్ట్ గురించి ఆలోచిద్దాం. మనకేంటంటే మనకు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్ళడం కొంచెం దాన్ని అంటే అంతకు మించిన గర్వకారణం లేని రోజులు కూడా ఉండేవి కదా. ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు కూడా ఊరికే ఎంఎస్కి వెళ్ళిపోతున్నారు కదా. అవునవును. సో ఇలా వెళ్ళేటోళ్ళు ఒకరు నిజంగా అక్కడే. అంటే ఇప్పుడు దాదాపు ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఫ్యామిలీలో ఈధర్ ఆ ఫ్యామిలీ నుంచి యూఎస్ వెళ్ళేటోళ్ళు కానీ, లేదా ఆ ఫ్యామిలీకి బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళు యూఎస్ వెళ్ళేటోళ్ళు కానీ అందరూ ఉంటున్నారు. సో వీళ్ళు అక్కడ ఏదో చూస్తున్నారు, అక్కడ ఏదో బాగుందనో, ఇక్కడ ఏదో లేదని వాళ్ళు, లేదా నిజంగానే అక్కడ ఏదో ఉంది ఇక్కడ లేదని ఒక భ్రమ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నేను మా ఆఫీస్లో ఒకరు ఉన్నారు, ఒక ఆయన, ఇది యూఎస్ సిటిజన్, ఇండియన్ బట్ యూఎస్ సిటిజన్, ఆ తర్వాత వచ్చేసారు. సో ఆయన చెప్తున్నారు అనమాట, ఇప్పుడు ఈ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్లేసెస్లో వెళ్ళి అక్కడ జనరల్గా ఇప్పుడు $150,000 శాలరీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, అది ఎక్కువే. బట్ అక్కడికి వెళ్ళి ఆ శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ఊర్లో $150,000 సంపాదిస్తూ బోల్డ్ అంత ట్యాక్స్ పే చేస్తూ మిగతా వాటిలో బతకడం యాక్చువల్లీ చాలా కష్టం, అంత సులభం ఏం కాదు. మనం అనుకున్నంత ఏం మిగలదు అలా. అంటే యూఎస్ఏలో కోట్లు ఏదో సంపాదన చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఏదో చేస్తున్నారని అన్నంత లేదు అక్కడ. బట్ వాళ్ళు అక్కడ ఉంటున్నారంటే ఒకసారి వెళ్ళిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ కమెంట్ పాస్ చేసేటోళ్ళు ఒకళ్ళు ఉంటారు మళ్ళీ. అది ఆ యాంగిల్ ఒకటి. ఇంకాసేపు పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ నేను కొంచెం చూసిన సోషల్ మీడియా పోస్టింగ్ ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది ఇక్కడ లేక వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే, ఒక ట్యాక్స్ పేయర్గా, నేను ఒక ట్యాక్స్ పేయర్నే, ఇప్పుడు ఒక ట్యాక్స్ పేయర్గా అందరికీ తెలియాల్సింది ఫస్ట్ ట్యాక్స్ పే చేయడానికి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఒక 30% ఏదో తీసేసుకుంటే 30% పే చేయడం కాదు ప్రాబ్లం, ఆ పే చేసిన ట్యాక్స్కి రిటర్న్ ఏమొస్తుంది. సరే రిటర్న్ అడిగేటోళ్ళు వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఫస్ట్ బంగ్లాలో అడుగుతున్నారు, బొలేరోలో అడుగుతున్నారు, అవేం కాదు, పీల్చడానికి మంచి గాలి ఉందా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏంటంటే, మనకి ఉండే ఫండమెంటల్ రైట్స్లోనే రైట్ టు లివ్ కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఈ పొల్యూటెడ్ ఎయిర్ మొత్తం ఇక్కడ ఉండగా, ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్లేసెస్లో 500 AQI తోటి మొత్తం ఎయిర్ అంతా పొల్యూటెడ్ ఉండగా, అంటే నా రైట్ టు లివ్, నా బ్రతికే స్వేచ్ఛను హరిస్తుంది గవర్నమెంట్, నాకు బ్రతకడానికి లేకుండా చేస్తుంది. అక్కడ ఎందుకు ఉంటున్నారు, వెళ్ళిపోవచ్చు కదా అని అంటే అందరు హెల్ప్లెస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒక
దేశంలో ఇంతమంది నిరుద్యోగులు ఉంటే అవును. వాళ్ళు ఆ ఊరు వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఉద్యోగం లేకుండా వాళ్ళు అంటే అలా ఉన్నా కూడా నిజంగా ఉద్యోగం చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అవును. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, అంతే కదా వాళ్ళకి సంపాదించడానికి డబ్బులు. ఇంకేంటంటే ఇంకా కొంత ఫస్ట్ ఏదో మనం చాలా ఎక్కువ ఈ 2014 ఏంటి ఇది ఒక జింగోయిజంలోకి మనం వెళ్ళిపోయాం. ఓకే. దేశ భక్తి నుండి దేశ పిచ్చికి వెళ్ళిపోయాం. ఓకే. మన దేశం అంటే మరి పిచ్చిగా అదొక అభిమానిస్తూ అవును. మన దేశం నుండి ఫ్లాస్ని మనమే చూడలేక ఆ ఫ్లాస్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇక్కడ మాకు సెట్ అవుతుంది వెళ్ళిపోవాలి అనుకునేటోళ్ళని ఇలా కమెంట్ పాస్ చేయడం ఒకటి. ఏంటంటే ఈ ఈ లౌడ్ స్పీకర్లు ఇలాంటివన్నీ ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు నాతో సహా ఎంతోమంది కోరుకునేది కొంచెం నిశ్శబ్ద వాతావరణం, సైలెన్స్. కోరుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే ఈ సివిక్ సెన్స్ మనకి ఇండియాలో లేదు. సివిక్ సెన్స్ అంటే వెరీ సింపుల్, నేను చేసే పనుల వల్ల ఇంకోటికి ఏం ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏదో కూర్చొని పెద్దగా డబ్బులు ఏవో నేను వాయిస్తాను, అందరికీ నేను డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాను, నా ఇష్టం నాది అని అనుకుంటే అది సివిక్ సెన్స్ కాదు. నేను చేసే పనుల వల్ల ఇంకోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కాసేపు ఒకసారి ఆలోచించాను. సో ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే, రోడ్డు మీద వెహికల్ తీసుకొని వెళ్తే నిజంగా చాలా రిస్కీగా ఉంది ఆస్పెక్ట్. ఎవడు ఎట్నుండి వస్తాడో తెలీదు, ఎవడు రోడ్ రూల్స్ పాటించడు. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళకు ఉంటాయి. నిజంగా మన దేశాన్ని ఫస్ట్ అలా బాగు చేయాలనుకుంటే ఏదో మంచి గాలి ఫస్ట్ ప్రొవైడ్ చేయండి, మంచి నీళ్ళు ప్రొవైడ్ చేయండి, క్లెన్లీనెస్ ప్రొవైడ్ చేయండి. ఫారెన్ అబ్రాడ్ మొత్తం క్లీన్ ఉంటుందని అనట్లేదు, కానీ అబ్రాడ్కి ఏంటంటే వాళ్ళ మైండ్లో క్లీన్ ఉంచాలని ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళ ఆలోచన తగినట్టు చేస్తుంటారు. ఫస్ట్ ఏంటంటే మన క్లెన్లీనెస్ అనే ఆస్పెక్ట్ రాదు మన మైండ్లోకి. మనం రోజు ఏంటంటే మన ఇంట్లోంచి తయారయ్యే చెత్తను తీసి మన రోడ్డు మీద వేసేస్తాం. అక్కడతో మన ఇల్లు మాత్రం మనం క్లీన్గా ఉంటే చాలా అని అనుకుంటాం, కానీ మొత్తం సరౌండింగ్స్ మొత్తం క్లీన్గా ఉంటేనే కదా ఏదైనా. సో ఏంటంటే ఇలాంటి బేసిక్ ఇలాంటివన్నీ మనకు ఉండవు, మనం కేర్ చేయము. ఇప్పుడు వెళ్ళాలనుకునేటోళ్ళు వాళ్ళు ఇలాంటి వాటిని వాళ్ళకి ఈ ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ ఏమో కాసేపు అనుకోవచ్చు కదా. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు మరి వాళ్ళకి ఎలిజిబుల్ రీజన్స్ అవి. ఇప్పుడు ఇక్కడ నుండి కమెంట్ పాస్ చేస్తున్నాడికి వాడికేం అర్థమవుద్ది వాళ్ళ ఫ్రస్ట్రేషన్. సో చాలా మంది అదే అబ్రాడ్కి వెళ్ళి మంచిగా కొన్ని ఇయర్స్ వరకు ఉండి ఏం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దామని అనుకొని వెళ్తుంటారు చాలామంది. బట్ వెళ్ళిన తర్వాత అక్కడనే ఉండిపోతారు, ఇక లైఫ్ లాంగ్ అక్కడనే సెటిల్ అయిపోతుంటారు. మళ్ళీ రిటర్న్ రాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? కాసేపు ఒకసారి ఇదే ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఓకే, ఇది కాసేపు ఒకసారి ఆలోచిద్దాం కదా. అంటే అంత దాకా పరిస్థితి ఎందుకు వస్తుంది? అదే అంత దాకా పరిస్థితి అక్కడ ఏదో ఉంది, ఇక్కడ లేదు. ఓకే, ఒకటేంటి ఫస్ట్ కొందరు దేశానికి అలవాటు పడిపోతారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే చాలా మంది అబ్రాడ్ వెళ్ళి వచ్చేసరికి ఏంటి రోడ్లు ఎంతమంది జనాలు ఏంటి జనాలు. మా ఆఫీస్కి ఒకసారి యుఎస్ నుంచి ఒకళ్ళు, వీళ్ళు ఆస్ట్రేలియా నుంచి ఒకళ్ళు వీళ్ళు వచ్చి అసలు రోడ్డు క్రాస్ చేయడానికి పడే నరక యాతన వాళ్ళు చూసారు. టూ కాంప్లికేటెడ్ ఉంటుంది. వాళ్ళు అక్కడికి అది అలవాటు పడిపోయాక. అవును, అక్కడ నేను టోక్యో వెళ్ళి వచ్చినప్పుడు నేను అక్కడ రోడ్డు మీద అంత సైలెన్స్ ఇలాంటివన్నీ చూస్తూ, ఇక్కడ నేను వచ్చాక మళ్ళీ గోల వింటుంటే నాకు అదొక ఇదిలా కనిపిస్తుంది. దానికి అది వాళ్ళు అలవాటు పడిపోయాక వాళ్ళు రావాలని వాళ్ళు అనుకోరు. ఎందుకంటే కొన్ని ఆస్పెక్ట్స్ లో అక్కడ వాళ్ళకి అడ్వాంటేజెస్ కనిపిస్తాయి. కొన్ని ఎక్కడితో పోలిస్తే అక్కడ ప్రాబ్లమేటిక్ ఉండొచ్చు. వాట్ దే ఆర్ రెడీ టు ఫేస్ ఇట్. వాళ్ళకి అది ఫేస్ చేయాలి. అడ్వాంటేజెస్ కొన్ని ఎక్కువ ఉండొచ్చు, అందుకే ఉంటున్నారేమో కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి అది అలవాటు పడిపోయి ఉండొచ్చు. ఓకే. సో మనం అందరికి తెలిసిందే. సో యూఎస్ అబ్రాడ్లో మన యూఎస్ కానీ ఆస్ట్రేలియా నుంచి రేసిజం ఎక్కువ ఉంటుంది. సో దీని గురించి ఒకసారి మీ ఒపీనియన్ ఏంటి? ఒకసారి యాక్చువల్లీ యూఎస్ ఆస్ట్రేలియానే కాదు, ఐర్లాండ్ లో కూడా. అవునవును, మొన్న ఐర్లాండ్ లో కూడా రేసిస్ట్ కేసెస్. యాక్చువల్లీ ఐర్లాండ్ ఇస్ అ వెరీ పీస్ఫుల్ ప్లేస్. ఓకే, అక్కడ కూడా మనం చూసాం. ఇప్పుడు యూకేలో కూడా కొన్ని ఉన్నాయి. సో మన వాళ్ళు ఏంటంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తూ, సో ఫస్ట్ ఏంటంటే ఇంకోటి ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటోళ్ళు ఏంటంటే మన తెలివితేటలతో పాటు మన కల్చర్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన బొమ్మల్ని నదిలో, అంటే వినాయక చవితి విగ్రహాలని వీటిని వాడు నాకు నదిలో వేస్తే ఆ నదిలో పాడు చేస్తున్నారు. ఓకే, రోడ్డు మీద డీజేలు వేస్తున్నారు. అక్కడ చాలా వీడియోస్ వస్తున్నాయి ఏంటంటే కెనడాలో ఉండేటోళ్ళు ఏంటంటే వాళ్ళు మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అని. వాళ్ళు ఎందుకంటే మనం అక్కడ కల్చర్ని తీసుకెళ్ళి, అంటే ఇక్కడ మనకు ఒక మనిషికి ఇంకో మనిషి గురించి ఏమంటారు ఒక ఆలోచన ఉండదు, ఇబ్బంది పెడదాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి అదే చేస్తారు. ఓకే, సో దీనివల్ల ఇండియాలో ఎలా ఉందో కల్చర్ సేమ్ అక్కడ కూడా క్రియేట్ చేస్తున్నారు. థియేటర్స్ లో కానీ ఇక్కడ వేరే
ఫెస్టివల్స్ అప్పుడు కానీ సేమ్ ఇండియాలో ఎలా చేస్తారో సేమ్ అక్కడ కూడా అంతే. వినాయక చవితి కానీ మనం హిందూ పరంగా ఏదైతే ఫెస్టివల్స్ ఏ ఫెస్టివల్ అయినా సో మన ఇండియాలో ఎలా చేస్తున్నారు అక్కడ కూడా అలానే చేస్తారు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ బి ఓకే, అక్కడున్న సిటిజన్స్ కూడా అపోజ్ అవుతున్నారు దానికి చాలా మంది. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బి ఏ రోమన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బసంత్ గారు. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.